సార్ వెల్కమ్ సార్ డాక్టర్ చెన్నూరు శ్రీనివాస సార్. థ్యాంక్ యూ సార్. సార్ కేవలం మిత్రులందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ చెన్నూరు శ్రీనివాసులు. సో నిన్న హెచ్ఐవి వరకు చెప్పుకున్నాం. దాని కంటిన్యూటీ ఇవాళ ఇస్తానండి. కాంబినేషన్ నోట్ చేసుకోండి, నిదానంగా చెప్తాను. సార్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్, డైజెషన్ మూడు అండి. కొంతమందికి అసిడిటీ ఉంటుంది, దాన్ని సపరేట్గా ఇస్తాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సపరేట్గా ఇస్తాం. డైజెషన్ లేకపోతే సపరేట్గా ఇస్తాం. అలా కాకుండా మూడు కలిపి ఉంటాయండి చాలా మందికి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్, డైజెషన్. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు, అసిడిటీ, డైజెషన్ అన్ని కలిపి ఉంటాయి. సో వీటన్నిటికీ ఉన్న వాళ్ళకి కాంబినేషన్ ఆల్ఫా ఆల్ఫా టాబ్లెట్ అండి. ఆల్ఫా ఆల్ఫా టాబ్లెట్, మోరింగా ప్లస్ టాబ్లెట్, మోరింగా ప్లస్ టాబ్లెట్, యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, యాంటాసిడ్ సిరప్, యాంటాసిడ్ సిరప్, కాన్స్టిపేషన్ చూరన్, కాన్స్టిపేషన్ చూరన్, పంచతులసి అండి. ఇది ఆప్షన్ 1. సో అంత బేర్ చేసుకోలేము, ఇంకా కొద్దిగా లో బడ్జెట్లో కావాలనుకుంటే ఆప్షన్ 2 అండి. ఆల్ఫా ఆల్ఫా టాబ్లెట్, మోరింగా డ్రాప్స్ అండి, మోరింగా డ్రాప్స్, యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్, యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, యాంటాసిడ్ సిరప్, యాంటాసిడ్ సిరప్, నిత్యముక్తి టాబ్లెట్ అండి, నిత్యముక్తి టాబ్లెట్, పంచతులసి డ్రాప్స్, పంచతులసి డ్రాప్స్. నెక్స్ట్ అండి, మైగ్రేన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, మైగ్రేన్ టాబ్లెట్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, Q10 డ్రాప్స్, KAMD డ్రాప్స్, KAMD డ్రాప్స్, NMCB డ్రాప్స్, NMCB డ్రాప్స్. ఇది ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2, మైగ్రేన్ టాబ్లెట్, మైగ్రేన్ టాబ్లెట్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, NMCB, NMCB, నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోబాట్, NMCB. ఇది సెకండ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ ఇంకా కొంచెం తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి బడ్జెట్లో థర్డ్ ఆప్షన్ అండి, మైగ్రేన్ టాబ్లెట్,
మైగ్రైన్ టాబ్లెట్. స్ట్రెస్ ఫ్రీ సిరప్ అండి, స్ట్రెస్ ఫ్రీ సిరప్. బి కంప్లీట్ సిరప్, బి కంప్లీట్ సిరప్. అలోవెరా జ్యూస్, ఇది థర్డ్ ఆప్షన్. నరాలు మరియు కాళ్ళ వాపండి, వెరికోస్. న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్, న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్ ఆర్ న్యూరో హెల్త్ డ్రాప్స్, న్యూరో హెల్త్ డ్రాప్స్. ఒమేగా 3 సాఫ్ట్ జెల్, ఒమేగా 3 సాఫ్ట్ జెల్. కోఎంజైమ్ Q10 డ్రాప్స్, కోఎంజైమ్ Q10 డ్రాప్స్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్, మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్. ఫుడ్ ప్యాచెస్ అండి, ఫుడ్ ప్యాచెస్. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అండి, కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డయాబెటిక్. కేడీ కేర్ టాబ్లెట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా రాసుకోవాలండి, ఎందుకంటే కిడ్నీకి సంబంధించి 3 రకాలు ఉంటాయి, దానికోసం చెప్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ గా కిడ్నీ అని రాసుకోకండి, ఇప్పుడు చెప్పేది నీట్గా నోట్ చేసుకోండి. కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డయాబెటిస్, కేడీ కేర్ టాబ్లెట్, కేడీ కేర్ టాబ్లెట్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్, మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్. కిడ్నీ హెల్త్ జ్యూస్ అండి, కిడ్నీ హెల్త్ జ్యూస్. జ్యూస్ అంటే సిరప్ అండి, కిడ్నీ హెల్త్ సిరప్ 300 రూపీస్. కేడీ కేర్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్, కిడ్నీ హెల్త్ సిరప్. ఆఫ్టర్ 2 months అంటే 2 నెలల తర్వాత, 1 or 2 months అండి, ఆఫ్టర్ 1 or 2 months ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ రెఫర్ చేయండి ఖచ్చితంగా. బడ్జెట్ కలిసి వస్తుంది, ఇబ్బంది ఉండదు. ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది ఆఫ్టర్ 1 or 2 months తర్వాత రెఫర్ చేయండి. ఒకవేళ క్రియాటిన్ లెవెల్, ఇఫ్ క్రియాటిన్ లెవెల్ ఇంక్రీజ్, క్రియాటిన్ లెవెల్ అనేది పెరిగిందంటే Q10 డ్రాప్స్, కో ఎంజైమ్ Q10 డ్రాప్స్ అనేది యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అండి, నెక్స్ట్ కిడ్నీ ఇన్ఫెక్షన్. కేడీ కేర్ టాబ్లెట్స్, కేడీ కేర్ టాబ్లెట్స్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్స్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్స్. అకాయ్ బెర్రీ జ్యూస్, అకాయ్ బెర్రీ జ్యూస్. బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ అండి, బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ ఆర్ టాబ్లెట్.
బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ ఆర్ టాబ్లెట్. అది కిడ్నీ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ డయాలసిస్ అండి. డయాలసిస్ కేడీ కేర్ టాబ్లెట్, సిల్వర్ ప్లస్ టానిక్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, immuno-rich capsule, daily plus tablet, హల్దీ డ్రాప్స్ అండి. దీంట్లో క్రియాటిన్ ప్రాబ్లం అండ్ డయాలసిస్ ప్రాబ్లం వాళ్ళకి 2 or 3 months తర్వాత ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇవ్వండి. ముందే ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది వాళ్ళకు ప్రాబ్లం ఎక్కువైందంటే, క్రియాటిన్ ప్రాబ్లం కానీ డయాలసిస్ ప్రాబ్లం కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు 2 or 3 months తర్వాత ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది ఇవ్వండి. కొంచెం బడ్జెట్ పరంగా కూడా వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ అండి. కేడీ కేర్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, అకాయ్ బెర్రీ జ్యూస్, స్టోన్ క్రష్ సిరప్ అండి. ఇది ఒకటి ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 కేడీ కేర్ టాబ్లెట్, అకాయ్ బెర్రీ జ్యూస్, ఫుడ్ ప్యాచెస్, బి కంప్లీట్ సిరప్. నెక్స్ట్ ఆప్షన్ కేడీ కేర్ టాబ్లెట్, అకాయ్ బెర్రీ జ్యూస్, స్టోన్ క్రష్ సిరప్. ఈ 3 కాంబినేషన్స్ ఇవ్వచ్చండి. అంటే బడ్జెట్ని బట్టి ఎక్కువ బేర్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇలాగా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ అకాయ్ బెర్రీ కూడా కొద్దిగా ఎక్కువ వాళ్ళు కేడీ కేర్ సిరప్ ఉందండి, అది కూడా వాడుకోవచ్చు. కేడీ కేర్ టాబ్లెట్ బదులు కేడీ కేర్ సిరప్ ఉంది, ఆ సిరప్ కూడా వాడుకోవచ్చు. కిడ్నీ హెల్త్ అని ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి గమనించవలసింది, మీరు నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ నోట్ ఇది. కిడ్నీలో స్టోన్స్ ఎంత ఉన్నాయి, ఎంత ఉంది అనేది మనం తెలుసుకొని ఇస్తే గనుక రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుందండి. మనం కిడ్నీ కేర్ అంటే మొత్తం కాంబినేషన్ ఇచ్చామనుకో వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది,
కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. తక్కువ బడ్జెట్లోని మనం సైజు, కిడ్నీలో స్టోన్స్ ఎంత సైజు ఉంది అనేది మనం తెలుసుకొని ఇవ్వగలిగితే ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది, తక్కువలో వెళ్తుంది అనమాట. బిలో 5 ఉంది అనుకోండి స్టోన్, బిలో 5 స్టోన్ ఉంటే కిడ్నీలో జస్ట్ 8 to 10 డేస్లో క్లియర్ అయిపోతుందండి. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. కిడ్నీలో స్టోన్ బిలో 5 ఉంటే 8 to 10 డేస్లో క్యూర్ అయిపోతుంది. దానికి స్టోన్ క్రష్ సిరప్ ఉంది కదా, ఈ స్టోన్ క్రష్ సిరప్ అనేది ఒక 12 బాటిల్స్ అండి. 12 బాటిల్స్ అంటే 6 సెట్స్. ఈ 6 సెట్స్ కన్నా ఇచ్చారంటే వాళ్ళకి ఖచ్చితంగా కరిగిపోయి వచ్చేస్తుంది, తక్కువ కాస్ట్లో వెళ్తుంది. వాళ్ళ కాస్ట్ కూడా మీకు అంతా 1000 లోపు అవుతుందండి. 1000 లోపే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది 5 ఉంటే. అది కూడా 1 లీటర్ బాటిల్లో, 1 లీటర్ వాటర్ బాటిల్లో 100 ml ఈ స్టోన్ క్రష్ సిరప్ అనేది వేసుకొని బాగా షేక్ చేసి తాగాల్సి ఉంటుంది. ఒకవేళ 5 to 10 ఉందనుకోండి, ఇప్పుడు 5 వరకు చెప్పాం, 5 to 10 ఉంటే కనుక స్టోన్ వాళ్ళకు 15 to 20 డేస్లో క్లియర్ అయిపోతుంది. దానికి డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, కేడీ కేర్ టాబ్లెట్, స్టోన్ క్రష్ సిరప్ ఇది ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మోర్ దాన్ 10 mm ఉంటే కనుక మనకి 20 to 25 డేస్, మ్యాక్సిమం 30 డేస్లో వాళ్ళకి కేడీ కేర్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, స్టోన్ క్రష్ సిరప్. క్లియర్? నెక్స్ట్ ఫ్యాట్ బాల్స్ అండి. ఫ్యాట్ బాల్స్, కొవ్వు గడ్డలు అంటారు. దీనికి ఒమేగా 3 సాఫ్ట్ జెల్, మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్, గ్యానోడర్మా ప్లస్ టాబ్లెట్, నోని జ్యూస్, NMCB, న్యాచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోబైట్, NMCB. ఇదండి ఫ్యాట్ బాల్స్, కొవ్వు గడ్డలు. నెక్స్ట్ షుగర్ అండి. ఈ షుగర్ కూడా వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి, ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి కూడా మనము ఇవ్వాలి కూడా. ఎందుకంటే అన్ని ఇస్తే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ యాంటీడయా టాబ్లెట్, యాంటీడయా టాబ్లెట్, షుగర్ కంట్రోల్ జ్యూస్, జిమ్నిమా సెల్విస్ట్రీ టాబ్లెట్ 300 రూపీస్, ఫ్లాక్సీడ్ జెల్స్ 300 రూపీస్, నీమ్ క్యాప్షల్స్ 300 రూపీస్, యాంటీడయా టాబ్లెట్, షుగర్ కంట్రోల్ జ్యూస్, జిమ్నిమా సెల్విస్ట్రీ టాబ్లెట్ 300 అండి.
flaxseed gels 300, neem capsules 300. Second option, diabafit tablets, sugar control juice, sugar control juice, Gymnema sylvestri, 300 rupees, neem capsules 300 rupees, neem capsule 300 rupees, flaxseed gel 300 rupees. ఫ్లాక్సీడ్ జెల్ 300 రూపీస్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఎన్టీ డయా అని చెప్పాను, 4000 రూపీస్ అండి. అది ఎన్టీ డయా టాబ్లెట్స్ 4000 రూపీస్. సెకండ్ ఆప్షన్ లో చెప్పింది డయాబాఫిట్ టాబ్లెట్ 1400 రూపీస్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. వీళ్ళకు సజెస్ట్ చేయగలిగితే ఇక మీరు వాళ్ళు బేర్ చేసుకోగలం అనుకుంటే డిటాక్సీ ప్లస్ టాబ్లెట్ ఇవ్వచ్చు, ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్ ఇవ్వచ్చు, అకాయ్ బెర్రీ జ్యూస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అండి. ఈ థర్డ్ ఆప్షన్ చెప్పే ముందు ఈ రెండు ఆప్షన్స్ లో 2 years తర్వాత మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ కూడా యాడ్ చేయొచ్చండి. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఉంటే గనక వాళ్ళకి మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ అనేది తర్వాత యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ యాంటీ డయాబెటిక్ టాబ్లెట్ 300 రూపీస్, షుగర్ కంట్రోల్ సిరప్ 300 రూపీస్, 300 నీమ్ క్యాప్షల్స్ 300 రూపీస్, ఫ్లాక్సీడ్ జెల్ 300 రూపీస్, జిమ్నిమా సెల్విస్ట్రీ 300 రూపీస్. ఇది చాలా లో బడ్జెట్ అండి. ఎవరికైనా సరే ఎక్కువ బేర్ చేసుకోలేము, ఆల్రెడీ అల్లోపతిలో వాడుతున్నాం, మాకు చాలా తక్కువకు దొరుకుతున్నాయి మెడిసిన్స్, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి ఇది రెఫర్ చేయండి. అంతా కలిపి 1500లో వచ్చేస్తుంది. యాంటీ డయాబెటిక్ టాబ్లెట్ 300, షుగర్ కంట్రోల్ జ్యూస్ 300, నీమ్ క్యాప్సూల్స్ 300, ఫ్లాక్సీడ్ జెల్స్ 300, జిమ్నిమా సెల్వెస్ట్రీ 300. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. స్కిన్ అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, చర్మ వ్యాధులు, లివర్ కేర్ టాబ్లెట్, స్కిన్ గ్లో టాబ్లెట్, గ్యానోడర్మా ప్లస్ టాబ్లెట్ 1400. నీమ్ క్యాప్సూల్స్ 300, కేఏఎండి డ్రాప్స్, ఇచ్ రిలీఫ్ క్రీమ్ అండి, హల్దీ డ్రాప్స్, ఎన్ఎంసిబి న్యాచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోబైట్. ఇది ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 కొలాజిన్ సిరప్, గ్యానోడర్మా ప్లస్
గ్యానోడర్మా ప్లస్ నీమ్ క్యాప్షూల్స్ KAMD drops itch relief cream హల్దీ డ్రాప్స్ ఇది ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 3 కూడా ఉంది. ఇంకా అంత బేర్ చేసుకోవాలో ఇంకా కొంచెం తక్కువలో మాకు కావాలనుకుంటే స్కిన్ హెల్త్ సిరప్ అండి. ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను, సారీ, అప్పుడు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. దీంట్లో తన్కుని కూడా వాడుకోవచ్చు అండి. ఈ స్కిన్ హెల్త్ అనేది లేకుండా ఇప్పుడు తన్కుని సిరప్ కూడా వాడుకోవచ్చు ఆ ప్లేస్ లో. లివర్ కేర్ సిరప్, నీమ్ క్యాప్షూల్స్ KAMD డ్రాప్స్ 350 రూపీస్. ఇంతకు ముందు చెప్పింది KAMD డ్రాప్స్ కాస్ట్ ఎక్కువ, ఇప్పుడు ఇది చిన్నదండి 15 ml 350 రూపీస్ KAMD డ్రాప్స్. హల్దీ డ్రాప్స్ 300 రూపీస్. ఇచ్ రిలీఫ్ క్రీమ్ ఇది థర్డ్ ఆప్షన్. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. సారీ, ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా మెయింటైన్ చేసుకోవాలండి డైట్. వీళ్ళు చేపలు కానీ కర్డ్ కాంబినేషన్, చేపతో కర్డ్ కాంబినేషన్ తీసుకోకూడదు. బటర్ మిల్క్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ అవాయిడ్ చేయాలి. గోంగూర అవాయిడ్ చేయాలి. చికెన్ కంప్లీట్ గా తినకూడదు. వంకాయ కూడా తినకూడదండి. బ్రింజాల్ వంకాయలు తినకూడదు. అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఇచ్చేటప్పుడు చెప్పండి. మెడిసిన్ ఒకటే ఇస్తే సరిపోదండి, ప్రోడక్ట్ ఇస్తాం. చాలా మంది డైట్ చెప్పరు, ఏం తినాలో ఏం తినకూడదో డైట్ ప్లాన్ ఇవ్వరండి, అది కూడా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చెప్పాలండి. వాళ్ళకి తెలియక అన్ని తిన్నారనుకోండి, ఇది తగ్గుముఖం పట్టదు, పెరుగుతూనే ఉంటది. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడూ కూడా ఫిష్ కర్డ్ కాంబినేషన్ తినకూడదు, తగ్గించుకోవాలి. బటర్ మిల్క్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు, గోంగూర, చికెన్. చెప్పండి. చేపలు కూడా తినకూడదా? తినకూడదండి. సరే సార్. కొద్ది రోజులు ప్రోడక్ట్ వాడేంత వరకు అండి. బ్రింజాల్, ఈ కోకోనట్ అండి, ఇది ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ పెరాలసిస్ అండి. చెప్పానా సార్ పెరాలసిస్? నిన్న నోట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా? రైట్, నోట్ చేసుకోండి. పెరాలసిస్ పచ్చబాత్ ఏంటంటే పౌడర్ లేదు కాబట్టి ఆ ప్లేస్ లో టాబ్లెట్. న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్, ఆల్ఫా టాబ్లెట్, న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్ ఆర్ న్యూరో హెల్త్ డ్రాప్స్. న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్ ఆర్ న్యూరో హెల్త్ డ్రాప్స్. omega-3 soft gel, daily plus tablet, KAMD, triple stem cell powder, immunorich capsule. ఇక్కడ ఇంకోటి నోట్ చేసుకోండి. ఇన్ క్రిటికల్ కండిషన్, సివియర్ గా ఉంటే సిల్వర్ ప్లస్ యాడ్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ గా సిల్వర్ ప్లస్ యాడ్ చేయాలి క్రిటికల్ కండిషన్ లో. పెరాలసిస్ లో ఆప్షన్ 2 అండి.
tablet. Neurological health tablet or omega-3 soft gels, triple stem cell drops, immuno-rich capsule, daily plus tablet, KAMD drops, 350 rupees. KAMD drops 350 rupees. ఇది ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ ఆప్షన్ 3 ఉంది. ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి, అంత బేర్ చేసుకోలేము అన్న వాళ్ళకి థర్డ్ ఆప్షన్ ఆల్ఫా టాబ్లెట్, న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్ ఆర్ న్యూరో హెల్త్ డ్రాప్స్. న్యూరలాజికల్ హెల్త్ టాబ్లెట్ ఆర్ న్యూరో హెల్త్ డ్రాప్స్. ఫ్లాక్సీడ్ జెల్స్, triple stem cell drops, immuno-rich capsule, daily plus tablet. ఇది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ డస్ట్ అలర్జీ అండి. దీని సిమ్టమ్స్ ఏంటంటే ముక్కులో నుంచి నీరు కారడం, ఒక్కొక్కసారి కాఫ్ కూడా ఉంటుంది. ప్లస్ వీళ్ళు మార్నింగ్ చల్లగాలికి కొద్దిగా కూల్గా తగిలిందంటే చల్లగాలి తగిలితే తుమ్ములు వచ్చేస్తుంటాయి ఏకదాటిగా. అలాగే కూల్ వాటర్ తాగినా తుమ్ములు వస్తుంటాయి, ముక్కులోంచి నీళ్లు కారుతుంటాయి. తర్వాత ఇల్లు చిమ్మేటప్పుడు కానివ్వండి, ఆ డస్ట్ పైకి లేస్తుంది కదా, ఆ డస్ట్ వచ్చినా కూడా తుమ్ములు రావటం, ముక్కులోంచి నీళ్లు కారడం, రన్నింగ్ నోస్ అంటారు దాన్ని. ముక్కులోంచి నీరు కారుతుంటది, రన్నింగ్ నోస్. అలాగా తర్వాత ఇల్లు బూజు దులుపుతుంటారు. ఈ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బూజు దులిపినప్పుడు కూడా వాళ్ళకి అది పడదు. కొందరికి వంట చేసేటప్పుడు వచ్చే స్మెల్, అంటే రైస్ ఉడికేటప్పుడు వచ్చే స్మెల్ కానీ, ఆ స్మెల్ వచ్చినప్పుడు కూడా మీకు తుమ్ములు అనేది స్టార్ట్ అవుతాయి. కొందరికి రన్నింగ్ నోస్, ముక్కులోంచి నీళ్ళు కారడం జరుగుతుంది. అలాగే ఈ తాలింపు వేసేటప్పుడు అండి, అంటే తిరగమాత అంటారు మనం, అట్లా వేసేటప్పుడు కూడా దానికి కూడా వీళ్ళకి తుమ్ములు రావడం, ముక్కులో నుంచి నీరు కారడం, రన్నింగ్ నోస్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. దీన్నే డస్ట్ అలర్జీ అంటారు. తర్వాత బయట రోడ్లో వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వచ్చే స్మోక్ అవ్వచ్చు, లేకపోతే రోడ్లు ఊడ్చేటప్పుడు వచ్చేటువంటి డస్ట్. తర్వాత కొంతమందికి పిండి జల్లి పెట్టేటప్పుడు అండి, ఈ గోధుమ పిండి కానీ ఏదైనా కానీ ఈ ఫ్లోర్ అనేది జల్లి పెట్టినప్పుడు ఆ డస్ట్ అనేది పైకి లేస్తుంటదండి కొద్దిగా. అది వచ్చినా కూడా అది కూడా పీల్చుకుని వీళ్ళకి తుమ్ములు రావడం, ముక్కులోంచి నీళ్ళు కారడం జరుగుతుంది. ఇవి సిమ్టమ్స్ అండి, దీన్ని డస్ట్ అలర్జీ అంటారు. దీనికి కాంబినేషన్ యాంటీ పొల్యూషన్ డ్రాప్స్, immuno-rich capsule, allergy care tablet, gold తులసి డ్రాప్స్. ఇది ఆప్షన్ 1 అండి. ఇంకా కొద్దిగా తక్కువలో కావాలి, బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఆప్షన్ 2 యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. ఆప్షన్ 2 అండి, యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. ఇమ్యూనీర్ క్యాప్సూల్ ఉంటుంది, 300 రూపీస్ అండి. ఇమ్యూనో రిచ్ క్యాప్సూల్ వచ్చి 1400, ఇమ్యూనీర్ టాబ్లెట్ అది క్యాప్సూల్ వచ్చేసి 300 రూపీస్. గోల్డ్ తులసి డ్రాప్స్, అలర్జీ కేర్ టాబ్లెట్.
అలర్జీ కేర్ టాబ్లెట్. ఇది సెకండ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్, ఇంకా తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి, అంత కూడా మేము బేర్ చేయలేం, ఇంకొంచెం తక్కువలో కావాలి, ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ వెనక్కి పంపించకూడదు. మాక్సిమం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా మనం ప్రోడక్ట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈలోపు రిజల్ట్ అనేది కొద్దిగా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. కాకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు ఇది మీకు స్లోగా రిజల్ట్ వస్తుంది, ఈ కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్నది ఇస్తాం, కొద్దిగా కాస్ట్ అవుతుంది, మీకు కంప్లీట్ క్యూర్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు సరెండర్ అవుతారు. రైట్ సార్. ఆప్షన్ 3, యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. యాంటీ పొల్యూషన్ డ్రాప్స్, ఇమ్యునీర్ క్యాప్షల్ 300 రూపీస్, ఇమ్యునీర్ దానికి 300 రూపీస్. పంచతులసి డ్రాప్స్, పంచతులసి ఒకవేళ వాళ్ళకి ఆస్మా ఉంటే గనక, కొందరికి ఆస్మా కూడా ఉంటుంది, ఆస్మా ఉంటే గనక ఫస్ట్ ఆప్షన్ 1 ఆప్షన్ 2లో లంగ్స్ కేర్ ఇవ్వచ్చు. ఆప్షన్ 3కి వచ్చేటప్పటికి మనకి ఆస్మా కేర్ సిరప్ ఉంది, తర్వాత ఆస్మా కేర్ టాబ్లెట్స్ ఉన్నాయండి. ఇది 300 రూపీస్ టాబ్లెట్స్ అయితే, సిరప్ అయితే 160 రూపీస్ దొరుకుతుంది. సో ఇది యాడ్ చేయండి ఆప్షన్ 3లో. మీకు ఆప్షన్ 1లో వచ్చేసి మీకు లంగ్స్ కేర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆస్మా ఉంటే గనక వాళ్ళకి. అంటే డస్ట్ అలర్జీతో పాటు, అంటే వాళ్ళకి డస్ట్ అలర్జీతో పాటు ఆస్మా కూడా ఉంటే అది యాడ్ చేయాలండి. ఇప్పుడు ఆస్మాకి చెప్తాను. వీళ్ళు కంప్లీట్ గా ఆస్మా పేషెంట్స్, ఉబ్బసం, ఆయాసం, ఆస్మా అంటుంటారు. సో వీళ్ళకి కాంబినేషన్ అలర్జీ కేర్ టాబ్లెట్, అలర్జీ కేర్ టాబ్లెట్, లంగ్స్ కేర్, లంగ్స్ కేర్ టాబ్లెట్, ఇమ్యునోరిచ్ క్యాప్షల్, ఇమ్యునోరిచ్ క్యాప్షల్, శ్వాసహారి సిరప్ అండి, శ్వాసహారి సిరప్, శ్వాసహారి సిరప్ 1200 రూపీస్ అండి, ఇప్పుడు 1400. శ్వాసహారి సిరప్, గోల్డ్ తులసి డ్రాప్స్, గోల్డ్ తులసి డ్రాప్స్, యాంటీ పొల్యూషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2 అండి, సిరప్, శ్వాస్ హారీ సిరప్, గోల్డ్ తులసి డ్రాప్స్, గోల్డ్ తులసి డ్రాప్స్. ఆప్షన్ 3, ఇంకా తక్కువలో కావాలనుకున్న వాళ్ళకు, అంతకంటే ఎక్కువ మేము బేర్ చేయలేము. ఆప్షన్ 3, ఇమ్యునీర్ క్యాప్షల్ 300 రూపీస్, ఇమ్యునీర్ క్యాప్షల్ 300 రూపీస్. పంచ తులసి, పంచ తులసి 60 రూపీస్. ఇది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండి. ఇట్లా ఆప్షన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఆస్మా వాళ్ళకి ఇట్లా చేసుకోవచ్చు. సార్ రెడప్ప సార్, నమస్తే అండి. 8:50 అవుతుంది, స్టాప్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? 9 వరకు చెప్పండి సార్, 9 వరకు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, వెరికోస్ అండి, వెరికోస్, నరాలు కాళ్ళు వాపు. రికార్డ్స్ ఇంతకుముందు చెప్పినారు సార్. చెప్పామా? ఉమ్. రైట్, ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే అండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ రాసుకోండి.
గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. మిల్క్ థ్రిస్టల్ డ్రాప్స్. మిల్క్ థ్రిస్టల్ డ్రాప్స్. మిల్క్ థ్రిస్టల్ డ్రాప్స్. అకాయ్ బెర్రీ జ్యూస్. అకాయ్ బెర్రీ జ్యూస్. స్టోన్ క్రష్ సిరప్. స్టోన్ క్రష్ సిరప్. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కేడీ కేర్ టాబ్లెట్ యాడ్ చేయండి. ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కేడీ కేర్ యాడ్ చేయండి, లేదంటే ఈ 4 సరిపోతాయి. ఎక్కువ ప్రాబ్లం ఉంటే చేయండి. ఇందాక మనం కిడ్నీలో స్టోన్స్ గురించి తెలుసుకున్నాం. ఇది గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అండి. పిత్తాశయం అంటారు తెలుగులో. గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ 4 కాంబినేషన్ ఇవ్వండి. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే కేడీ కేర్ టాబ్లెట్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ డిటాక్సీ ప్లస్ టాబ్లెట్స్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. స్టోన్ క్రష్ సిరప్. స్టోన్ క్రష్ సిరప్. లివర్ కేర్ జ్యూస్. లివర్ కేర్ జ్యూస్ 160 రూపీస్. అలోవెరా జ్యూస్. అలోవెరా జ్యూస్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్స్, స్టోన్ క్రష్ సిరప్, లివర్ కేర్ జ్యూస్, అలోవెరా జ్యూస్. ఇది ఆప్షన్ 2లో ఇవ్వచ్చు గాల్ బ్లాడర్ స్టోన్స్. నెక్స్ట్ లంగ్స్ అండి. లంగ్స్, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం. లంగ్స్ కేర్ టాబ్లెట్. లంగ్స్ కేర్ టాబ్లెట్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. డిటాక్సీ ప్లస్ టాబ్లెట్. ఇమ్యునోరిచ్ క్యాప్సూల్. ఇమ్యునోరిచ్ క్యాప్సూల్. యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. గోల్డ్ తులసి డ్రాప్స్. గోల్డ్ తులసి డ్రాప్స్. లంగ్స్ కేర్ టాబ్లెట్, డిటాక్సీ ప్లస్ టాబ్లెట్, ఇమ్యునోరిచ్ క్యాప్సూల్స్, గోల్డ్ తులసి డ్రాప్స్, యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. ఇది ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 లంగ్స్ కేర్ టాబ్లెట్. లంగ్స్ కేర్ టాబ్లెట్, ఇమ్యునోరిచ్ క్యాప్సూల్. ఇమ్యునోరిచ్ క్యాప్సూల్, గోల్డ్ తులసి డ్రాప్స్. గోల్డ్ తులసి డ్రాప్స్. నీమ్ అండ్ హల్దీ డ్రాప్స్ ఆర్ టాబ్లెట్. నీమ్ హల్దీ టాబ్లెట్స్ లేదంటే హల్దీ డ్రాప్స్. ఇది ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ బీపీ అండి. బీపీ, బ్లడ్ ప్రెషర్. ఆప్షన్ 1 వచ్చేసి హార్ట్ కేర్ టాబ్లెట్ ఆర్ జ్యూస్. ఫస్ట్ ప్రియారిటీ జ్యూస్కి ఇవ్వండి. హార్ట్ కేర్ జ్యూస్ ఆర్ టాబ్లెట్, ఫస్ట్ ప్రియారిటీ జ్యూస్కి ఇవ్వండి. జ్యూస్ అవైలబిలిటీ లేకపోతే టాబ్లెట్ ఇవ్వండి. బీపీ కంట్రోల్ టాబ్లెట్. బీపీ కంట్రోల్ టాబ్లెట్. కోఎంజైమ్ Q10 డ్రాప్స్. కోఎంజైమ్ Q10 డ్రాప్స్. ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ఇది ఆప్షన్ 1. అంత బేర్ చేసుకోలేమనుకుంటే ఆప్షన్ 2.
బీపీ కంట్రోల్ టాబ్లెట్, అకాయ్ బెర్రీ జ్యూస్, సిటిఎండి డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ 3 ఇవ్వండి. ఆప్షన్ 2. అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంకొంచెం ఏమైనా తక్కువలో దొరుకుతుందా, అంత కూడా బేర్ చేయలేమంటే ఆప్షన్ 3 అండి. బీపీ కేర్ టాబ్లెట్ 300 రూపీస్. పైన మనం బీపీ కంట్రోల్ టాబ్లెట్ ఇచ్చాం, ఇక్కడ బీపీ కేర్ టాబ్లెట్ 300 రూపీస్. అకాయ్ బెర్రీ జ్యూస్, సిటిఎండి డ్రాప్స్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఉందండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే మనకు చాలా తక్కువకి ఇస్తున్నారు, బీపీ మాత్రలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, తక్కువకు దొరుకుతుంది, మీ దగ్గర ఎక్కువ అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా అదే రేంజ్ లో మనం ఇవ్వచ్చండి. బీపీ కేర్ టాబ్లెట్ ప్లస్ పంచతులసి. ఆప్షన్ 4 ఇది. బీపీ కేర్ టాబ్లెట్ 300 రూపీస్, పంచతులసి 60 రూపీస్. 360 రూపీస్ లో కూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ లివర్ డిసీజ్ అండి. కాలేయ జబ్బులు, కాలేయ వ్యాధి, లివర్ హెల్త్ జ్యూస్ ఆర్ లివ్ కేర్ టాబ్లెట్. ఫస్ట్ ప్రియారిటీ జ్యూస్ కి ఇవ్వండి. జ్యూస్ దొరకని పక్షంలో టాబ్లెట్ ఇవ్వండి. మిల్క్ థ్రిస్టల్ డ్రాప్స్, డైజెస్టివ్ కేర్ టాబ్లెట్ 1400, డైజెస్టివ్ కేర్ టాబ్లెట్, గోల్డ్ తులసి డ్రాప్స్. ఒకవేళ వీళ్ళకు డైజెస్టివ్ ప్రాబ్లం హైలో ఉంటే అప్పుడు ఆల్ఫా టాబ్లెట్ యాడ్ చేయండి. ఎక్కువగా ఉంటే ఆల్ఫా యాడ్ చేయండి, లేదంటే 5 ఇస్తే సరిపోతుంది. ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 లివర్ హెల్త్ సిరప్ ఆర్ లివర్ హెల్త్ టాబ్లెట్ 300 రూపీస్. లివర్ హెల్త్ సిరప్ ఆర్ లివర్ హెల్త్ టాబ్లెట్ 300 రూపీస్. మిల్క్ థ్రిస్టల్ డ్రాప్స్, గోల్డ్ తులసి డ్రాప్స్, డైజెస్టివ్ కేర్ టాబ్లెట్ 300 రూపీస్. ఇన్ కేస్ డైజెస్టివ్ ప్రాబ్లం హైలో ఉంటే, ఇఫ్ డైజెస్టివ్ ప్రాబ్లం ఈజ్ హై, దెన్ ఆల్ఫా టాబ్లెట్ రెఫర్ చేయండి. రైట్, ఇదండి టోటల్ ఇవాళ కాంబినేషన్స్. ఇంకా చాలా ఉన్నాయి, చాలా టైం పడుతుంది కాబట్టి ఉంటుంది. సార్ క్లోజ్ చేస్తున్నాను సార్. ఓకే, ఓవర్ టు. ఓకే చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన కాంబినేషన్ పైన ఏదైనా డౌట్ ఉన్నా రికార్డ్ ఆఫ్ చేయి బాబు, కాంబినేషన్ విషయాన్ని అడగండి సార్. రికార్డ్ ఆఫ్ చేయి.